ఎందుకు కాదు కొనాలా 2025లోనా? నాతో అస్సలు కాదు, నాదంతా బడ్జెట్ లేదు. అయిందా? మీ ఇంట్లో కూడా ఇట్లాంటి కన్వర్జేషనే అయ్యే ఉండొచ్చు, ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ ఇది. సో ఈ కన్వర్జేషన్ ఎవరి ఇంట్లో అవుతుందో వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాను. బెస్ట్ కార్స్ అండర్ 7 lakhs చెప్పబోతున్నాను. మంచిగా టాప్ మోస్ట్ కార్స్ అన్నీ కూడా మంచి ఫీచర్స్తో, మంచి సేఫ్టీ ఫీచర్స్తో పాటు ఇంకా మరిన్ని మీకంతా కూడా బెస్ట్ సూట్ అయ్యే మంచి టాప్ మోస్ట్ కార్స్ అన్నీ కూడా ఈ బడ్జెట్లో వచ్చేటవన్నీ కూడా పిక్ చేసుకొని మీకు డెడికేట్ చేస్తున్నాను ఈ వీడియో అనేది. ఎవరికైతే బడ్జెట్ టైట్గా ఉంటుందో, మంచి కార్ కొనాలన్న ఆశ ఉంటుందో వాళ్ళ కోసమే ఈ స్పెషల్ వీడియో అనమాట. ఇందులో కొన్ని కార్స్ అయితే ఈ బడ్జెట్లో టాప్ వేరియంట్ కూడా వస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కటి గమనించండి, వీడియో కంప్లీట్గా మనం చూసిన తర్వాత లాస్ట్లో మాత్రమే నేను ఎవరికైతే ఏవే కార్స్ సూట్ అవుతాయో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కార్స్ అన్నీ కూడా చెప్పిన తర్వాత మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన బడ్జెట్ అంటే బెస్ట్ కార్స్ అండర్ 7 lakhs బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి సుజుకి తరఫు నుంచి ఎవర్ గ్రీన్ వెహికల్ అనమాట, స్విఫ్ట్. ఇది ఎవర్ గ్రీన్ వెహికల్ అని ఎందుకంటామంటే లాస్ట్లో రివీల్ చేస్తానమాట. సో ఎవరికైతే బెస్ట్ సూట్ అవుతుందో కార్స్ ఆ సెక్షన్లో నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. స్విఫ్ట్ చూసుకున్నట్టయితే మనకి అండర్ 7 lakhs బడ్జెట్లో బాగా వస్తుంది. అండ్ మనం ఇంజన్ చూసుకున్నట్టయితే 1.2 లీటర్ ఇంజన్ అయితే వస్తుంది. పెట్రోల్తో పాటు సిఎన్జి వేరియంట్ కూడా వస్తుంది. టోటల్గా మనం చూసుకున్నట్టయితే పెట్రోల్లో 5 వేరియంట్స్ వస్తాయి, సిఎన్జిలో టోటల్గా 3 వేరియంట్స్ వస్తుంది. మనకి సూట్ అయ్యే 7 lakhs బడ్జెట్లో మనం చూసుకున్నట్టయితే 3 వేరియంట్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ మనకి 82 PS పవర్తో పాటు 112 Nm టార్క్ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది. అండ్ మనకి మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే హైవేలో ఒక 24 వరకు మనకి బెస్ట్ మైలేజ్ అయితే వస్తుంది. సిటీ ట్రాఫిక్లో మనం చూసుకున్నట్టయితే సిటీ కండిషన్స్లో ఒక 20 మనకి ఈజీగా వస్తుంది. ఈవెన్ సిఎన్జి కూడా ఇందులో వస్తుంది కాబట్టి సిఎన్జి ప్రిఫర్ చేసినట్టయితే ఓవరాల్గా యావరేజ్ మనం చూసుకున్నట్టయితే 30 వస్తుంది అనమాట. ఈవెన్ హైవేలో మనం నడిపే దాన్ని బట్టి పెరగొచ్చు తగ్గొచ్చు అనమాట. అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. 163 మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అండ్ బూట్ స్పేస్ మనం చూసుకున్నట్టయితే 265 లీటర్స్ మనకి బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఇప్పటి వరకు క్రాష్ టెస్ట్ అయితే కాలేదు దీన్ని, కాకపోతే రీసెంట్గా మనకి డిజైర్ ఏదైతే 5 స్టార్ స్కోర్ చేసిందో సేమ్ అదే మనకి ఈ స్విఫ్ట్ కూడా మంచి స్కోర్ని అయితే సాధించవచ్చు. అందుకే దీన్ని క్రాష్ టెస్ట్ మేబీ చేయకపోయి ఉండొచ్చు. కాకపోతే డిజైన్ని మనం బేస్గా తీసుకుంటే సేఫ్టీ కూడా బాగానే వస్తుంది. అండ్ స్టాండర్డ్ మనం చూసుకున్నట్టయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి సేఫ్టీగా అందిస్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ మనకి ఇంకా చూసుకున్నట్టయితే 14 and 15 inch టైర్ సైజ్ అయితే వస్తుంది. ఒకవేళ క్రాష్ టెస్ట్ కనుక అయినట్టయితే కనుక, ఒకవేళ చేస్తే కనుక ఒక 4 to 5 స్టార్ స్కోర్ చేసుకోవచ్చు అనమాట ఆ డిజైన్ని మనం బేస్ తీసుకుంటే. సో సేఫ్టీ పరంగా ఓకే అనే చెప్పొచ్చు. అండ్ ఫైనల్ మనం ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 6.49 lakh to 9.44 lakhs అయితే టాప్ వేరియంట్ అయితే వెళ్తుందనమాట. సో మనకి ఈ అంటే 7 lakhs బడ్జెట్లో ఏదైతే చూస్తున్నారో సో ఇది స్విఫ్ట్ అనేది మనకి ఒక మంచి ప్యాకేజ్ అనే చెప్తాను. ఇప్పుడు సెకండ్ వెహికల్ వచ్చేసి మనకి టాటా టియాగో. సో టాటా టియాగో మనకి ఓల్డ్ నార్మ్స్ ప్రకారం 4 స్టార్ అయితే స్కోర్ చేసింది. ఇందులో మాత్రమే ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తుంది. యాజ్ పర్ న్యూ నార్మ్స్ మనం చూసుకున్నట్టయితే మేబీ ఒక 2 స్టార్ మాత్రమే స్కోర్ చేయొచ్చు అనమాట. అండ్ మనకి ఇందులో కనుక ఇంజన్ చూసుకున్నట్టయితే 1.2 లీటర్ మనకి 3 cylinders ఇంజన్ అయితే వస్తుంది అనమాట, ఇది నోట్ చేసుకోండి. అండ్ ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే పెట్రోల్తో పాటు సిఎన్జి వస్తుంది. పెట్రోల్ మనం చూసుకున్నట్టయితే 86 PS పవర్తో పాటు మనకి 130 Nm టార్క్ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది. అండ్ మనకి ఓవరాల్గా మైలేజ్ చూసుకున్నట్టయితే ఒక 14 to 15 సిటీ కండిషన్స్లో వస్తుంది. హైవేలో మనం చూసుకున్నట్టయితే 18 to 20 మ్యాక్సిమం వెళ్తుంది అనమాట. డిపెండ్స్ అనమాట డ్రైవింగ్ కండిషన్స్ని బట్టి. సిఎన్జి మనం చూసుకున్నట్టయితే 20 to 22 మనకి బాగానే ఇస్తుంది అనమాట మైలేజ్ అనేది. టాటా టియాగోలో మనం చూసుకుంటే 14తో పాటు 15 inch టైర్ సైజ్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సో మంచిదనే చెప్పొచ్చు. కొంచెం మనకి స్విఫ్ట్తో కంపేర్ చేసి కొంచెం మనకి ఆ గ్రౌండ్ క్లియరెన్స్లో అడ్వాంటేజ్. అండ్ బూట్ స్పేస్ చూసుకుంటే 242 లీటర్స్ మనకి బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. అండ్ ఫైనల్ మనం ప్రైస్ చూసుకుంటే 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 7 lakhs వరకు వెళ్తుంది అనమాట టాప్ వేరియంట్ అనేది. సో మీకు ఇందులో టాప్ వేరియంట్ అయితే ఈ బడ్జెట్లో వచ్చేస్తుంది. సో అది మీరు నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా థర్డ్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. సో థర్డ్ వెహికల్ వచ్చేసి క్విడ్. సో రెనో క్విడ్ అనమాట. చాలామంది దీన్ని కంపెనీ ప్రొనౌన్సియేషన్ రెనాల్ట్ అంటారు, కానీ అది తప్పు. సో దీని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్, యాక్చువల్ యాక్సెంట్ మనం పిలిచేది సో రెనో అని అనాలి. సో క్విడ్ అనమాట. సో ఇది లైక్ ఎస్యూవీ ఫీల్ అయితే వస్తుంది. సో ఎవరికైతే కొంచెం ఎస్యూవీ ఫీల్, చిన్న బడ్జెట్ వెహికల్, చిన్న కార్ కావాలనుకుంటున్నారో వాళ్ళు దీనికి వెళ్ళిపోవచ్చు. మనకి ఇంజన్ చూసుకున్నట్టయితే 1 లీటర్ మనకి 3 cylinder ఇంజన్ అయితే వస్తుంది. అండ్ 108 PS పవర్ అయితే వస్తుంది. 91 Nm టార్క్ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది. అండ్ మనకి ఇది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే
0 స్టార్ అయితే స్కోర్ చేసింది. ఓల్డ్ నామ్స్ ప్రకారమే, ఇంకా న్యూ నామ్స్ కంప్లీట్గా అదే వస్తుంది. సో 2 ఎయిర్ బ్యాగ్స్ మనకి వస్తాయన్నమాట ఇందులో మనం చూసుకున్నట్టయితే. అండ్ మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 14 to 16 మనకి సిటీ కండిషన్స్లో వస్తుంది. హైవేలో మనం చూసుకున్నట్టయితే 22 కిలోమీటర్స్ మనకి మైలేజ్ వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 184 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే మనకి మంచి యావరేజ్ మనకి మంచి బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. ఫైనల్గా ప్రైస్ మాట్లాడుకున్నట్టయితే మనకి 4.69 lakh నుంచి స్టార్ట్ అవుతుంది, 6 lakhs వరకు వెళ్తుంది అనమాట. సో ఇది కూడా మీరు చూసుకున్నట్టయితే అండర్ బడ్జెట్ కండిషన్లోనే మనకి 7 lakhs అండర్ బడ్జెట్ కండిషన్లోనే టాప్ మోస్ట్ మనకి ఆ మోడల్ అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి నెక్స్ట్ వెహికల్ అంటే 4th వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇది ఆ ఇండియాస్ మోస్ట్ సెల్లర్ వెహికల్ అనమాట. సో టాలెస్ట్ హ్యాచ్ బ్యాక్ మనం చూసుకుంటే మీకు ఆల్రెడీ తెలిసిందే వేగనార్. సో ఇది టాప్ మోస్ట్ అంటే టాల్ పర్సన్స్కి చాలా బాగా సూట్ అవుతుంది హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో. అండ్ ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే మనకి 1 లీటర్ వస్తుంది, 1.2 లీటర్ కూడా వస్తుంది. మనకి పెట్రోల్తో పాటు సిఎన్జి ఆప్షన్స్ కూడా లభిస్తాయి. 67 PS పవర్తో పాటు మనకి 89 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది పెట్రోల్ వర్షన్. సిఎన్జి సిఎన్జి కాదు 1.2 లీటర్ మనం చూసుకుంటే అయితే 90 PS పవర్తో పాటు 113 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. సో 1 లీటర్ 1.2 లీటర్ చెప్పినాను. సో ఇంతకుముందు నేను పవర్ విషయానికి వచ్చినట్టయితే. అండ్ ఇప్పుడు మైలేజ్ చూసుకుందాము. 16 to 17 మంచిగా ఈజీగా ఇస్తుంది అనమాట సిటీ కండిషన్స్లో. హైవేలో మనం చూసుకుంటే 20 నుంచి 22 వరకు వెళ్తుంది. సో డిపెండ్స్ మీ డ్రైవింగ్ కండిషన్స్ని బట్టి. సిఎన్జి చూసుకుంటే మనకి 35 to 38 వరకు హై మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అందుకే చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. బూట్ స్పేస్ చూసుకుంటే మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. 341 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. సేఫ్టీ విషయానికి వచ్చినట్టయితే మీకు ఆల్రెడీ తెలిసిందే. సో సేఫ్టీ అయితే లేదు. మనకి సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి లభిస్తాయి. అండ్ మనకి 14 ఇంచ్ మాత్రమే మనకి వీల్ సైజ్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటే మనకి ఎవరికి బాగా సూట్ అవుతుందంటే హైట్ ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు. అండ్ మనకి ఫైనల్ ప్రైస్ మాట్లాడుకున్నట్టయితే 5.35 lakhs నుంచి 6.45 lakhs అయితే మనకు వెళ్తుంది అనమాట టాప్ వేరియంట్ అనేది. సో మంచి బడ్జెట్ అండర్ బడ్జెట్లో. సో సేఫ్టీ విషయానికి వచ్చినట్టయితే సో నో సేఫ్టీ. ఇప్పుడు 5th వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. మన నెక్స్ట్ వెహికల్ సో మినీ ఎస్యూవి అంటారు. సో రీసెంట్గానే లాంచ్ అయింది. ఈవెన్ మన ఛానల్లో కూడా మంచి సక్సెస్ అయిన వెహికల్ ఇది. సో ఎక్స్టర్ హ్యూండే ఎక్స్టర్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ డెడికేటెడ్ వీడియో అవైలబుల్గా ఉంది. అది కూడా వేరియంట్స్ వైజ్. సో ఎస్ఎక్సే కావచ్చు, ఎస్ఎక్స్ ఆప్షనలే కావచ్చు, ఎస్ఏ కావచ్చు, ఇట్లా ప్రతి వేరియంట్ కూడా డీటెయిల్గా ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి ఎక్స్టర్ పైన. అండ్ ఎక్స్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే పెట్రోల్తో పాటు మనకి సిఎన్జి ఆప్షన్ అయితే లభిస్తుంది. 1.2 లీటర్ అనమాట. సో పెట్రోల్ మనం చూసుకున్నట్టయితే 83 PS పవర్తో పాటు 114 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. సిఎన్జి చూసుకున్నట్టయితే 69 PS పవర్తో పాటు 95 Nm టార్క్ని అయితే సిఎన్జి వర్షన్ మనకి రిలీజ్ చేస్తుంది. అండ్ పెట్రోల్ చూసుకున్నట్టయితే మైలేజ్ మనకి ఈజీగా 14 to 15 అయితే ఇస్తుంది సిటీ కండిషన్స్లో. 19 to 20 హైవే కండిషన్స్లో అయితే వస్తుంది. సిఎన్జి మనం చూసుకున్నట్టయితే సిటీలో 25 వరకు ఇస్తుంది. హైవేలో చూసుకున్నట్టయితే 28 to 30 వరకు ఇస్తుంది అనమాట. సో బెస్ట్ మైలేజ్ ఇది. అందుకే చాలామంది ఎగబడి ఉంటున్నారనే చెప్పొచ్చు. దీన్ని ఎక్స్టర్కి చాలామంది ఫిదా అయ్యేదనే చెప్పొచ్చు. స్టాండర్డ్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది విత్ ఆల్ నార్మ్స్ సేఫ్టీ ఫీచర్స్తో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గా వస్తుంది. మేబీ అందుకే కంపెనీ ఇప్పటివరకు క్రాష్ టెస్ట్కి అయితే పంపకపోయి ఉండొచ్చు. అండ్ వేరే వాళ్ళు కూడా ఎవరు కూడా క్రాష్ టెస్ట్ లైక్ గ్లోబల్ ఎన్కాప్ అట్లా క్రాష్ టెస్ట్ కూడా చేసి ఉండకపోవచ్చు. వీల్ సైజ్ మనం చూసుకున్నట్టయితే 15 ఇంచ్ మనకి వీల్ సైజ్ అయితే వస్తుంది. అండ్ మనకి 6 lakhs నుంచి 10.42 lakhs వరకు వెళ్తుందన్నమాట ఇది. అండ్ ఇందులో మనం చూసుకున్నట్టయితే బెస్ట్ ఇప్పుడు ఏదైతే నేను వీడియో చేస్తున్నానో బెస్ట్ కార్స్ అండర్ 7 lakhs బడ్జెట్లో, ఈ బడ్జెట్లో మనకి 7 lakhs బడ్జెట్లో 2 వేరియంట్స్ అయితే ఎక్స్ట్రా నుంచి మనం పిక్ చేసుకోవచ్చు అనమాట ఈ బడ్జెట్లో. సో సేఫ్టీ వైజ్ కూడా మనం ఎక్స్ట్రా అయితే పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు 6th వెహికల్కి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. అదే సిలేరియోలో టోటల్గా 8 వేరియంట్స్ అయితే మనకి దొరుకుతాయి. సో ఇది 1 లీటర్ మనకి 3 cylinder ఇంజన్ అయితే వస్తుంది. సిలేరియో పైన కూడా నేను వీడియో చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. 67 PS పవర్తో పాటు 89 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. ఇందులో సిఎన్జి వర్షన్ కూడా ఉంది. 57 PS పవర్ 82 Nm టార్క్ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది. అండ్ మనకి మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే 20 to 21 మనకి సిటీ కండిషన్స్లో వస్తుంది. అండ్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఒక 28 వరకు మనకి హైవేలో వస్తుందన్నమాట. సో ఇది
ఎక్కువ మైలేజ్ సిలేరియోలో, అంటే ఈ సెగ్మెంట్లో ఇప్పుడు వరకు బడ్జెట్ సెగ్మెంట్లో ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఇట్లా సిలేరియో అనేది బెస్ట్ మైలేజ్, అందుకే చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే 313 లీటర్స్ మనకి బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. అండ్ స్టాండర్డ్గా మనం 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తుంది. కాకపోతే వేరే మనకి సేఫ్టీ ఫీచర్స్ లైక్ హిల్ హోల్డ్ అసిస్ట్ కావచ్చు, ఏబిఎస్ విత్ ఈబిడి కావచ్చు, ఇట్లా మనకి ఫీచర్స్ కూడా ఇందులో మనం చూడొచ్చు అనమాట. వీల్ సైజ్ వచ్చేసి ఒకటే వీల్ సైజ్ వస్తుంది, 14 ఇంచ్ మాత్రమే వస్తుంది. 5.36 to 7 lakhs వరకు వెళ్తుంది టాప్ వేరియంట్ అనేది. సో ఇవన్నీ కూడా నేను చెప్పేవి ఎక్స్ షోరూమ్ అనమాట, ఎందుకంటే సిటీ టు సిటీ, స్టేట్ టు స్టేట్ వ్యారీ అవుతూ ఉంటుంది ప్రైజెస్ అనేవి. సో కొంచెం మనకి 7 lakhs బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చెప్పేవి ఎక్స్ షోరూమ్ అనమాట. ఇందులో కొన్ని 7 lakhs అబోవ్ వెళ్ళొచ్చు, 7 lakhs బిలోనే వెళ్ళొచ్చు, 7 lakhs వరకే ఉండొచ్చు, అది ఒక్కటి నోట్ చేసుకోండి. అండ్ 7 lakhs మనం చూసుకున్నట్టయితే ఇది ఎక్స్ షోరూమ్. సో టాప్ వేరియంట్ మనకి వస్తుంది ఇందులో సిలేరియోలో మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. హ్యుండై i10లో మనం చూసుకున్నట్లయితే 1.2 లీటర్ మనకి ఇంజన్ అయితే వస్తుంది. పెట్రోల్తో పాటు సిఎన్జీ ఆప్షన్స్ కూడా మనకు లభిస్తుంది. పెట్రోల్ మనం చూసుకున్నట్టయితే 83 PS పవర్తో పాటు 113 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. సిఎన్జీ వర్షన్ 69 PS పవర్తో పాటు 95 Nm టార్క్ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది. అండ్ మనకి మైలేజ్ పరంగా చూసుకున్నట్టయితే 13 to 14 మనకి సిటీ కండిషన్స్లో ఈజీగా వస్తుంది. 19 to 22 వరకు మనకి హైవే కండిషన్స్లో వెళ్తుంది, డిపెండ్స్ మన డ్రైవింగ్ని బట్టి. సిఎన్జీ వర్షన్ చూసుకున్నట్టయితే 20 to 24 సిటీ, 26 అబోవ్ మనం హైవే పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టాండర్డ్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే లభిస్తాయి. 14 ఇంచ్ వస్తుంది, 15 ఇంచ్ కూడా వస్తుంది మనకి వీల్ సైజ్ అనేది. అండ్ టోటల్గా మనకి బడ్జెట్ అండర్ 7 lakhs బడ్జెట్లో 3 వేరియంట్స్ అయితే లభిస్తాయి. సో ఈ 3 వేరియంట్స్లో మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. 5.93 lakhs నుంచి మనకి 8.30 lakhs వరకు వెళ్తుంది. సో ఇది సిఎన్జీ అనమాట, టాప్ మోస్ట్ మనకి. సో ఇది ఓవరాల్గా మనం i10 చూసుకున్నట్లయితే. నెక్స్ట్ 8th వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి తరఫు నుంచి ఇగ్నిస్. సో ఇగ్నిస్ అనేది ఈ సెగ్మెంట్లో కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ కార్, ఇప్పటి వరకు అసలు అప్డేట్ రాని కాదనమాట ఇగ్నిస్ అనేది. 1.2 లీటర్ మనకి 4 సిలిండర్ చాలా స్మూత్ రిఫైన్మెంట్ ఇంజన్ అయితే లభిస్తుంది. 82 PS పవర్తో పాటు 113 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. 14 to 16 మనకి సిటీ కండిషన్స్ మైలేజ్ వస్తుంది. 20 నుంచి 23 వరకు మనకి హైవేలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బూట్ స్పేస్ మంచి బూట్ స్పేస్, యావరేజ్ 260 లీటర్స్ మనకి బూట్ స్పేస్ అయితే వస్తుంది. క్రాష్ టెస్ట్ అయింది 3 సార్లు ఇగ్నిస్ పైన, కానీ ఇంతవరకు ఒక అప్డేట్ లేదు. 5.83 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, ఇట్ గోస్ అప్ టు 8 lakhs అనమాట. సో ఆల్సో మనకి ఏఎంటీ ఆప్షన్ కూడా మనకి ఇందులో లభిస్తుంది. అండ్ 9th వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇండియాలో ఇది ఒక మినీ ఎస్యూవీ అనమాట, నిస్సాన్ తరఫు నుంచి మ్యాగ్నైట్. మనకి ఇందులో 1 లీటర్ వస్తుంది అండ్ 1 లీటర్ టర్బో కూడా వస్తుంది. 1 లీటర్ వచ్చేసి మనకి 72 PS పవర్తో పాటు 96 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. టర్బో వచ్చేసి 100 PS పవర్తో పాటు 160 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే 12 to 14 ఈజీగా ఇస్తుంది సిటీ కండిషన్స్లో. 18 నుంచి 19 వరకు హైవే కండిషన్స్లో వస్తుంది. 336 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే అనమాట. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో 205 mm మనకి హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి ఇందులో చూడొచ్చు. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఇది హైయెస్ట్ అనేది చెప్పొచ్చు అనమాట. అండ్ మనకి స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే లభిస్తుంది. 4 స్టార్ స్కోర్ చేసింది క్రాష్ టెస్ట్లో, ఇది ఓల్డ్ నామ్స్ ప్రకారము. కాకపోతే ఇంకా న్యూ నామ్స్ మనం చూసుకున్నట్టయితే కొంచెం బాగానే రావచ్చు. అండ్ 15 ఇంచ్ వస్తుంది టైర్ సైజ్ అనేది, ఈవెన్ 16 ఇంచ్ కూడా వస్తుంది అనమాట. 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 11 lakhs వరకు వెళ్తుంది అనమాట. ఇది 11 lakhs వచ్చేసి వర్షన్ మనకి, అంటే సివిటీ కూడా వస్తుంది, ఆల్సో మనకి ఏఎంటీ కూడా వస్తుంది. సో మనకి బడ్జెట్లో మనం చూసుకుంటే 7 lakhs బడ్జెట్లో ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది, అది కూడా నాన్ టర్బో. సో టర్బో కాదు, నాన్ టర్బో వస్తుంది, ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది. ఈవెన్ ఏఎంటీ రాదు, సివిటీ రాదు. మనం పెట్టుకున్న ఏదైతే 7 lakhs అండర్ బడ్జెట్ పెట్టుకున్నామో ఈ బడ్జెట్లో అయితే ఇవే వస్తుంది. నెక్స్ట్ వెహికల్ 10th వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. ఎవర్ గ్రీన్ వెహికల్, ఇండియాస్ మోస్ట్ సెల్లింగ్ వెహికల్ టాటా పంచ్. సో 5 స్టార్ స్కోర్ చేసింది. 1.2 లీటర్ మనకి ఇంజన్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, సిఎన్జీ కూడా వస్తుంది. 88 PS పవర్తో పాటు 115 Nm టార్క్ని అయితే పెట్రోల్ వర్షన్ రిలీజ్ చేస్తుంది. సిఎన్జీ 74 PS పవర్తో పాటు 103 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. మైలేజ్ చూసుకుంటే మనకి సిటీ కండిషన్స్లో 13 నుంచి 15 వరకు ఇస్తుంది. హైవేలో అప్ టు 20 to 21 వరకు మంచి హ్యూజ్ మైలేజ్ అయితే వస్తుంది. సిఎన్జీ చూసుకుంటే మనకి సిటీలోనే 27 యావరేజ్ మ్యాక్సిమం వస్తుంది. హైవేలో ఇంకా దానికంటే ప్లేస్ చాలా వరకు వస్తుంది అనమాట. సో అందుకే ఇది ఒక ఎవర్ గ్రీన్ వెహికల్ అని చెప్తాను. టాటా తరఫు నుంచి ఒక మంచి ప్రోడక్ట్. బూట్ స్పేస్ విషయానికి వచ్చినట్టయితే 366 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. ఇది మళ్ళీ పెట్రోల్ వర్షన్లో మాత్రం. గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 186 mm మనకు గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది.
స్టాండర్డ్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ చూడొచ్చు. సో ఇది ఎక్స్ట్రాకి పోటీగా అని చెప్పొచ్చు అనమాట. అండ్ మనకి 15 ఇంచ్ వస్తుంది, వీల్ అనేది 16 ఇంచ్ కూడా లభిస్తుంది. ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 9.44 lakhs వరకు వెళ్తుంది అనమాట. మన బడ్జెట్లో అండర్ 7 lakhs బడ్జెట్లో మనం చూసుకుంటే 2 వేరియంట్స్ మాత్రమే మనకి ఇందులో చూడొచ్చు. సో టాటా పంచ్లో సో ఆ 2 వేరియంట్స్లో మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 11th వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. మన బెస్ట్ కార్స్ అండర్ 7 lakhs బడ్జెట్ వీడియోలో లాస్ట్ కార్ ఇది. సో ఇదే మారుతి సుజుకి తరఫు నుంచి ఎస్ప్రెసో. ఇప్పటి వరకు 3 సార్లు క్రాష్ టెస్ట్ అయింది, 3 సార్లు కూడా 0 స్టార్ స్కోర్ చేసిన మనం ఈ వీడియోలో చెప్పుకున్న ఏకైక కార్ 11th కార్ ఇదే అనమాట, ఎస్ప్రెసో. సో ఇందులో మనకి 1 లీటర్ మనకి ఇంజన్ అయితే వస్తుంది, 67 PS పవర్తో పాటు 89 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. సిఎన్జి వర్షన్ 57 PS పవర్తో పాటు 82 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. ఓవరాల్ మైలేజ్ చూసుకున్నట్టయితే 18 నుంచి 19 వరకు సిటీ కండిషన్స్, 23 to 24 హైవే. అండ్ సిటీలో మనం చూసుకుంటే సిఎన్జి 25 to 26 వస్తుంది. అండ్ ఇది హ్యూజ్ అనే చెప్పొచ్చు ఈ సెగ్మెంట్లో ఈ కార్ మైలేజ్ పరంగా, అందుకే చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎస్ప్రెసో అనేది. బూట్ స్పేస్ 240 లీటర్స్ వస్తుంది, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. మెయిన్ రీజన్ వచ్చేసి మనకి సిటీలోనే ఇంత మైలేజ్ ఇవ్వడం అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు 2 ఎయిర్ బ్యాగ్స్ మనకు వస్తుంది, స్టాండర్డ్గా 13 ఇంచ్ వస్తుంది, వీల్ సైజ్ 14 ఇంచ్ కూడా మనకి లభిస్తుంది. 4.27 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ మోస్ట్ మనకి 6.2 lakhs నుంచి మనకి టాప్ వేరియంట్ అయితే మనకి అంతవరకు ఎండ్ అవుతుంది. సో మనకి టాప్ వేరియంట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ బడ్జెట్లో మనం చూసుకుంటే. సో ఇప్పుడు కంక్లూజన్ మాట్లాడుకుందాము, ఎవరికి ఏది బాగా సూట్ అవుతుంది అనేది. సో ఎస్యూవీ ఫీల్ ఉన్న వెహికల్ కావాలంటే ఎక్స్ట్రాకి అయితే వెళ్ళిపోవచ్చు, ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే సేఫ్టీలో కూడా ఇది చాలా మనం చూసుకుంటే ఆ సేఫ్టీ నామ్స్ ప్రకారమే 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా వస్తుంది, ఇంకా అదర్ ఫీచర్స్ కూడా మనం చూడొచ్చు. సో సేఫ్టీ పరంగా ఎక్స్ట్రాకి అయితే మంచి మార్క్స్ స్కోర్ చేసింది. అండ్ సెకండ్ పంచ్ ఇస్తున్నాను, ఎందుకంటే ఓల్డ్ నామ్స్ ప్రకారం 5 స్టార్. సో అందుకే నేను పంచ్ని సెకండ్ ప్రయారిటీలో పెడుతున్నాను. ఈవెన్ మనకి సిఎన్జి కూడా లభిస్తుంది డ్యూయల్ సిలిండర్తో పాటు ఈ రెండిట్లో కూడా. అండ్ ఎవరికైతే చిన్న సైజు ఒక స్మాల్ హ్యాచ్ బ్యాక్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి సిలేరియో బాగా సూట్ అవుతుంది, బెస్ట్ మైలేజ్ వెహికల్ కూడా ఇది. ఈవెన్ i10 కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు స్విఫ్ట్ విషయానికి వచ్చినట్టయితే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఎందుకు ఇది ఎవరికిదేనో చాలా మంది ఎందుకు ప్రిఫర్ చేస్తుంది అన్నది ఇప్పుడు నేను చెప్తాను. సో ఎవరికైతే మీకు ఏ వెహికల్ తీసుకోవాలో తెలియకపోతే స్విఫ్ట్కి అయితే వెళ్ళిపోతుంది, ఎందుకంటే అందరికీ సూట్ అవుతుంది, అందుకే ఇది ఎవరికిదేన్ అనమాట. సో వీడియో స్టార్టింగ్లో చెప్పింది అదే, స్విఫ్ట్ అనేది అందరికీ సూట్ అవుతుంది. ఏ వెహికల్ తీసుకోవాలో అర్థం కాలేదు కదా, సో స్విఫ్ట్ అయితే ఈజీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు పెట్టిన డబ్బులు అనేవి మీకు ఎక్కడ కూడా వేస్ట్ కావు. సో అంత మంచి వెహికల్ అనమాట స్విఫ్ట్ అనేది. కాకపోతే మనకి కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువ ఈ సెగ్మెంట్స్తో పోల్చుకుంటే. మనము అదొక్కటి పక్కన పెట్టేస్తే మిగతాదంతా కూడా ఓకే అనమాట. అయితే మెయిన్గా ఎవరికైతే ఏది కొనాలో అర్థం కాకపోతే ఈజీగా మీరు స్విఫ్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే బెస్ట్ కార్స్ అండర్ బడ్జెట్లో, అండర్ మెయిన్గా 7 lakhs బడ్జెట్లో మనం చూసుకుంటే ఇది వాళ్ళ వీడియో, డెడికేటెడ్ వీడియో అనమాట. మీకోసమే బడ్జెట్ ఎవరికైతే తక్కువ ఉంటుందో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్.